ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి కిమ్స్ ఆడిటోరియంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పాల్గొన్నారు. ప్రపంచమంతా అంబేద్కర్ కోనసీమ జిల్లా వైభవం కిమ్స్ ప్రపంచ తెలుగు మహాసభలు చాటుతాయన్నారు. ప్రధాన వేదిక కాకుండా మరో 3 వేదిక ప్రాంగణాలలో ఈ సభలు జరుగుతాయని, దేశంలో వివిధ రాష్ట్రాల నుండి 20 మంది న్యాయశాఖ ప్రముఖులు ఈ సభలలో పాల్గొంటారన్నారు. అందరూ సంయుక్తంగా ఈ సభలను మీ ఇంటి పండుగలు జరుపుకోవాలని కర్వెలను ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 3వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని, ఈ సందర్భంగా చైతన్యరాజును ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భాష గొప్పదన్నాన్ని ప్రపంచానికి చాటేందుకు చైతన్యరాజు కృషి వెలకట్టలేనిదని, అందరూ చైతన్యరాజు ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సహకరించాలని ఎమ్మెల్యే ఆనందరావు కోరారు. సీనియర్స్ విభాగంలో విద్యార్థులకి పద్య పఠనము, వ్యక్తిత్వం పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనము, అలాగే 2 విభాగాల్లో, అలాగే పాఠశాల 3-4 తరగతుల విద్యార్థులకు కూడా వారికి కూడా 2 చోట్ల వారికి కూడా ఈ పోటీలు నిర్వహించి అందరికి కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేస్తున్నాం. పేరెంట్స్ని కూడా వీరు ఎవరైతే పాల్గొన్నారో తెలుగు ప్రోత్సహించడానికి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం భాగంగా ఇది గౌరవనీయులు విజేంద్ర ప్రసాద్ గారు, రాజ్యసభ సభ్యులు, మన రాజమౌళి గారి తండ్రి గారు, ఆయన గరికపాటి నరసింహారావు గారు కూడా నాకు సూచన చేశారు గత సభల్లో. ఇది పూర్తిగా ప్రతి పాఠశాలలో కూడా దాదాపు ఇటు కలెక్టర్ గారు, డిఈఓ గారు, మా ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా అన్ని పాఠశాలలో కూడా దాదాపు 4 నెలల నుంచి అవుతుంది ప్రక్రియ. గత మీకు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. మేము వీళ్ళందరికీ చేస్తాం. అలాగే మొదటి రోజు సభా ప్రారంభం చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, బంగారేశ్వరం గారు, ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఒరిస్సా గవర్నర్ గారు శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటుగా చంద్రకాల అయ్యన్ పాత్రుడు గారు, శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు, అలాగే పివిఎన్ మాధవ్ గారు బీజేపీ అధ్యక్షులు, అలాగే మొత్తం మన లోక్సభ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు, జిల్లా సంబంధించిన వారు, ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన వారు అందరూ వస్తున్నారండి. శనివారం శాసనసభ ఉంది కాబట్టి వీరంతా కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వస్తున్నారు. ఏంటంటే ఉదయం 8 గంటల నుంచి ఖర్చును కానీ శ్రమను కానీ నేను భరిస్తానని తెలుగు భాష కోసం ముందుకు వచ్చినటువంటి చైతన్యరాజు గారు మనం అభినందిస్తూ, మరి మనము కేవలం మన సమయాన్ని కేటాయించి మనందరము ఇది మన భాష అని ఫీల్ అవ్వాలి. తెలుగు భాష అంటే ఇది నా భాష పండగ కాబట్టి నేను పాల్గొవాలా, నేను జయప్రదం చేయాలా, నా వంతు సహకారాన్ని నేను అందించాలా అన్నటువంటి ఒక విధమైనటువంటి భాషాభిమానాన్ని మనం ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ మనం తీసుకురావాలా. అందుకే ఇప్పుడే చెప్పారు చైతన్యరాజు గారు, మరి అనేక మంది కవులు, అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి వ్యక్తులను కూడా ఆ రోజు స్మరించుకుంటామని, వారి పేరున ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పారు. చాలా సంతోషకరం తెలియజేసుకుంటూ, అలాగే ఈ కోనసీమ దీవులో పుట్టి మరి సాహిత్య రంగంలో తారాస్థాయికి ఎదిగినటువంటి చాలా మంది కవులు ఉన్నారు. వారిని కూడా మనం ఆ రోజు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది కవులు ఉన్నారు. అలాగే తెలుగు భాషలో ఉన్నటువంటి కవులు శ్రీశ్రీ గారు కానీ, లేకపోతే గుర్రం జాషువా గారు కానీ, అలాంటి వాళ్ళు కానీ, లేకుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి బోయ భీమన్న గారు కానీ, ఇలాంటి వాళ్ళు కానీ, ఇంకా ఎవరున్నారో అందరికీ ఫలానని ఇంకా చాలా మంది ఉంటారు మనం చూస్తే.